కొన్ని గ్రామాల్లో చిన్నపిల్లలను భోగి మంటల దగ్గరకు ఒంటరిగా వెళ్ళనివ్వరు. ఎందుకంటే పెద్దవాళ్ల నమ్మకం ప్రకారం మంటల దగ్గర చెడు శక్తులు తిరుగుతాయని, మంటల్లోంచి ఎవరో మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పేవారు. అందుకే ఆ రాత్రి పిల్లలను ఎప్పుడూ పెద్దల కంట్లోనే ఉంచేవారు. ఇప్పటికీ గ్రామాల్లో వినిపించే ఒక పాత కథ ఉంది. ఒక అబ్బాయి భోగి రాత్రి మంటల దగ్గర ఒంటరిగా నిలబడ్డాడు. మంటలు మండుతుంటే అందులో ఏదో ఆకారం కదిలినట్టు కనిపించిందట. మొదట అది పొగ అనుకున్నాడు. కానీ ఆ ఆకారం నెమ్మదిగా మనిషి ఆకారంలా మారినట్టు అనిపించింది. భయంతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడి ఎవ్వరూ లేరు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక పెద్దాయన ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఇలా అన్నాడట, భయపడకు, ఈ మంటల్లో కాలిపోతున్నది ఎవరో కాదు, నీ భయమే. ఆ ఒక్క మాటతో ఆ అబ్బాయి తన జీవితంలో మొదటిసారి భయాన్ని ఎదుర్కోవడం నేర్చుకున్నాడట. మరి అత్యంత పవిత్రమైన భోగి రోజున చెయ్యకూడని పనులు తెలుసా? గొడవలు చెయ్యకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, ఇంట్లో ఏడుపు ఉండకూడదు. ఎందుకంటే భోగి రాత్రి మన నోటి నుంచి వచ్చే మాటలే మొత్తం సంవత్సరాన్ని నిర్ణయిస్తాయి అనే నమ్మకం ఉండేది. అందుకే అమ్మలు పిల్లలకు తీపి పదార్థాలు పెట్టి శాంతిగా పడుకోబెట్టి వారు కూడా నిద్రపోయేవారు. ఇక రాత్రంతా మంటలు, భయం, మిస్టరీ. కానీ ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, మంటలు ఆర్పబడతాయి, కొత్త రోజు మొదలవుతుంది. అప్పుడే అర్థమవుతుంది, భోగి అంటే భయానికి లొంగిపోవడం కాదు, భయాన్ని కాల్చేయడం, పాత బాధల్ని వదిలేయడం, కొత్త జీవితానికి సిద్ధం కావడం. భోగితో భోగభాగ్యాలు, సంక్రాంతితో సంతోషం, కనువతో కరుణ కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.